తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సమీపంలో పొలంపల్లి క్రాస్ రోడ్ రాజీవ్ నగర్ అనే ప్రాంతం నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క సమయంలో మే 1వ తారీఖున ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్లో మేము పాల్గొన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో అనేక మంది దేవుని బిడ్డలు వచ్చి ఉన్నారు. అందుని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రాంతం గురించి, మరి ఈ యొక్క పరిచర్య గురించి మరి మనందరం ప్రార్థన చేయవలసిన వారై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ సందర్భంలో ప్రభునందు ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయన బలవంతుడిగా ఉంటాడు, నిత్యుడగు తండ్రిగా ఉంటాడు, సమాధాన అధిపతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 2026 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా ప్రపంచ మానవులందరికీ రక్షణ కార్యము ప్రభు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీ వ్యక్తిగత జీవితము కానీ, మీ కుటుంబ జీవితము కానీ, మీ యొక్క పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఈ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి, ఏ ప్రాంతంలో ఉండి ఈ యొక్క మాటలు వింటున్నారో దేవునికి స్తోత్రం. మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేకమైన విధాలుగా ప్రభువు చేస్తున్నారు. నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నారు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మార్పు లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం ద్వారా ఆయన చేసిన అద్భుతమైన బోధలు మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, కనుక దేవునికి స్తోత్రం, రక్షణ పొందండి అని ప్రభు మరి ప్రపంచ ప్రజలందరికీ ప్రభు ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాననేసి ప్రభు చెప్పి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు, గొప్ప జనసమూహము ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నోరు తెరిచి ఆయన ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనికరమ గల వారు ధన్యులు, వారు కనికరమ పొందుతారని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, అటువారు దేవుని కృపచేత నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యమైన వెలుగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా, దేవునికి స్తోత్రం, ఆ వెలుగును ఎవరైతే పొందుకుంటారో వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, ప్రభు వారు చెప్పినట్లుగా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు ప్రభువారు. అంత మాత్రమే కాదండి, మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటినొచ్చు ప్రతి మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ స్థలముల నుండి మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీరు విశ్వసించినట్లయితే మీ జీవితంలో ఉన్న బంధకాలు దేవుడు తీసివేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మంది జీవితాలను ఆయన వెలిగించాడు. వ్యాధిగ్రస్తుల్ని ప్రభు స్వస్థపరిచాడు. దెయ్యపు శక్తుల చేత పీడించబడు జనులు విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. అనేక మంది అనేక విధాలుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు గమనించండి, గ్రుడ్డి వారికి చూపు అనుగ్రహించారు. మరి మూగవారికి ప్రభు మాట అనుగ్రహించారు.
చెవిటి వారికి దేవుడు వినికినిచ్చారు. అనేకమైన వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అంత్య దినాల్లో ఉంటాం. ఈ కృపా కాలములో ప్రపంచ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. గమనించండి. మరి రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, అక్కడక్కడ యుద్ధములు జరుగుతున్నందువలన ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతున్నట్లుగా మనము వార్తల్లో వింటూ వస్తున్నాం. గమనించండి. ప్రభువు రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి. ప్రస్తుత కాలములో పరిస్థితులు గమనించినట్లయితే అనేక ప్రాంతాల్లో అనేకమైన పరిస్థితులు గురించి మనము వార్తలు వింటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో రాబోయే దినాలు ఎలా ఉంటాయో అనేసి మనం గమనిస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఇరాన్ ప్రాంతంలో ఆ ఇస్రాయేల్, అమెరికా దేశస్తులు, మరి ఆ యొక్క గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వలన మరి పెట్రోల్ దొరకక, డీజిల్ దొరకక, గ్యాస్ సమయానికి అందకపోవటం వలన చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే ఎక్కడో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి, ఎక్కడో జరుగుతున్న గొడవలను బట్టి ఏం జరుగుతుందండి, ప్రపంచం అంతా కూడా, అది ప్రతి దేశానికి కూడా కొన్ని పరిస్థితులు, ఎంతో కరువు పరిస్థితులు వస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఇవన్నీ రాకడ సూచనలండి. కనుక మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు ఆయన మన జీవితాలలో ఆయన కృపచేత మనం జీవించినట్లయితే, ఆయన వాక్యానికి లోబడినట్లయితే, మానవుని యొక్క జీవితంలో 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మోషే గారి నాయకత్వంలో ఒక దినమున దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేని మాట్లాడుతున్నాడు. నీవు సీనాయి కొండకు దగ్గర రమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క మోషే గారిని దేవుడు ఎక్కడ నడిపించాడండి, సీనాయి కొండకు వెళ్ళినప్పుడు అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, అంత మాత్రమే కాదు, మరి క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే 9 కృపావరాలు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక మహిమగల సంగమ కొరకు ప్రభు రాబోతున్నాడు. మహిమగల దేవుని పిల్లల కొరకు ప్రభు రాబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన సిలువ రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల రక్షణ లేదు, కానీ యేసు క్రీస్తు యొక్క నామములోనే రక్షణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. నీవు ఇంకా పాపములోను, శాపములోను, అంధకారములో ఉండడం దేవుని చిత్తం కాదు. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినట్లయితే నీవు రక్షణ పొందుతావు, పరిశుద్ధాత్మనే వరమును పొందుతావు. దేవునికి స్తోత్రం. 9 కృపావరాల ద్వారా దేవుడు నిన్ను ఆయన అభిషేకించి ఆయన మహిమ కొరకు ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. 9 ఆత్మ ఫలాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితములో, పరిచర్య జీవితంలో అనేకమైన పోరాటం నీ జీవితంలో రావచ్చు. అనేకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఎదురవచ్చు. ఆర్థికమైన ఇబ్బందులు నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో, వాటన్నిటి నుంచి దేవుడు విడుదల నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం తెరిచినట్లయితే నీ హృదయంలోకి రాబోతున్నా అంటున్నాడు ప్రభు. నీకు నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన ఆత్మ నీకు ఇస్తాను, నూతన అభిషేకాన్ని నీకు ఇస్తాను, నూతన కృపవరంతో నేను నింపుతాను. కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి నేను నడిపించబోతున్నాను. యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం. ఈ ప్రస్తుత కాలములో, ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను పడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మని జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు ఆయన జరిగిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన యెరూషలేము వీధుల్లో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని భరించిన యేసయ్య ఆయన శిలువపై రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో విడుదల, యేసు నామములోనే విడుదల. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా గమనించండి.
ఒక వ్యక్తి యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి మారు మనసు పొంది నమ్మి బాప్సం పొందుట ద్వారా రక్షణ పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. నీటి ద్వారాను ఆత్మ ద్వారా బాప్తిసం పొందుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట ద్వారా అపొస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సహవాసములు ఎవరైతే ఉంటారో అట్టి వారు రూపాంతరం చెందబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా ఆత్మీయ పోరాటములో ఉన్నాం. అయితే అపవాది సాతానుడు అనేకమైన అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో మనము విశ్వాసం అనే డాలును చేత పట్టుకోవాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకున్నట్లయితే దేవునికి స్తోత్రం, లోకమును జయించగలుగుతాం, పాపమును జయించగలుగుతాం, వ్యాధిని జయించగలుగుతాం, ప్రకృతిని జయించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం, మరణమును జయించగలుగుతాం, పాతాళమును జయించగలుగుతాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మరణాన్ని జయించాడు. పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి చనిపోరని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చునిచ్చదని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. పరిశుద్ధుల కొరకు ప్రభువు రాబోతున్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా ఆలకించండి. మనమందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. మనము అనేక మందిని సిద్ధపరచాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. యెహెజ్కేలుతో మాట్లాడే దేవుడు, నీవు సిద్ధపడుము, నీ సమూహమును సిద్ధపరచుము, నీవు వారి కావలిగా ఉండమని ప్రభు చెప్పాడు. మేము దేవుని స్తోత్రం. ఈ యొక్క ఇండియా దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలో ఉన్న పోలంపల్లి క్రాస్ రోడ్ రాజీవ్ నగర్ నుండి ఈ మాటలు మీకు అందిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క స్థలంలో సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో అట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే ప్రభా మీరు కదిలించను ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని వెంటాడుతున్న దుష్ట శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామములో గద్దిస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేస్తున్నాం. తండ్రి, వారిని వెంటాడుతున్న దురాత్మలు తొలగిపోవును గాక. తండ్రి ప్రభా, వారికి వెంటాడుతున్న ప్రతి విధమైన అంధకారం తొలగిపోవును గాక. మీ వాక్యం వెలుగులో ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, ప్రతి ఆత్మను వెలిగించను ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షణ పొందని వారు పొందుటకు సహాయం చేయండి నాయన. ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా జీవిస్తున్నారో ప్రభా, నాయన తండ్రి మారు మనస్సు పొందకుండా ఉన్నారో ప్రభా, నాయన బాప్తిసం పొందకుండా ఉన్నారో వారిని వెలిగించడం ప్రార్థన చేస్తున్నాం. నాయన మీకు లోబట్టకు సహాయం చేయండి. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నీ నివాసము చేస్తానంటున్నావు తండ్రి. నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్తున్నావు తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత దర్శించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కొరకు ఒక పరిశుద్ధులుగాను, ఒక ప్రతిష్ట జీవితము, ఒక ప్రత్యేకమైన జీవితము జీవించిన కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయం కొరకు స్తోత్రం నాయన. మా ప్రభా, ఎంతమంది అయితే వ్యాధితో బాధపడుతున్నారు, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు, వారిని వెంటాడుతున్న సమస్యలు యేసు క్రీస్తు యొక్క నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. యేసు క్రీస్తు రక్తములో విడుదల కలును గాక. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సియోనులో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రూపాంతరపు కొండవ అనుభవంలోనికి నడిపించిన ఆయన మీ స్తోత్రం. పేతురు, యోహాను, యాకోబును ప్రభా ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిన ఆయన రూపాంతరం చెందినట్లుగా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆరాధిస్తున్నాను, ఈయన మాట వినమని దేవా మీరు అద్భుతమైన స్వరాన్ని వినిపించావు నాయన. మా యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మేము తండ్రి మీ మాటకు లోబట్లకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపునకు జీవించిన కృపద ఇచ్చిన ఆయన మీ స్తోత్రం. మా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో పాల్గొన్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను దీవించండి. ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో ప్రభా నాయన, ఈ ప్రార్థనలోకి వీక్షిస్తున్నారు అటు కుటుంబాలలో నాయన గొప్ప విడుదల ఇచ్చేయండి.
వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి విడిపించండి. ఓ ప్రభు, అనేకమైన శోధల నుంచి విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలు పొందుదురు గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు కలుగును గాక. తండ్రి, మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. మీరు ఆకడ కొరకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్నామని, ఆశీర్వదించమని దేవా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ జరగబో కార్యక్రమాలన్నీ కూడా మీ మహిమ కొరకు జరిగించమని ప్రతి ఆటంకం యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. పరిచర్యకు నాయన అడ్డుగా వస్తున్న దుష్ట శక్తులను, అంధకార చీకటి శక్తులను యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేస్తున్నాం తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసుల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆకడగురు తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి దేవా మమ్మల్ని నడిపించిన ఆయన నడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన అద్భుతమైన సమయం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలును గాక. థ్యాంక్ యూ.